జీవితంలో ఈ జీవితంలో సాంసారికమైనటువంటి జీవితంలో మనమంతా సంసారంలో ఉన్నాం కాబట్టి సాంసారికమైన విషయాలే మాట్లాడుకోవాలి. ఎలా ఉండాలి అంటే ఆధ్యాత్మిక క్షేత్రానికి అడ్డు రాకుండా ఉండాలి సాంసారిక జీవితం. కంటి జోడు, కంటి అద్దం లాగా ఉండాలి. కంటి అద్దం ఏం చేస్తుంది అంటే దృష్టిని పెంపొందింప చేస్తుంది, తక్కువ చేయదు, అడ్డుపడకూడదు. అదే రీతిగా భార్యాభర్తలు ఒకరికొకరు అనుగుణంగా కలిసిమెలిసి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేదానికి ప్రయత్నం చేయాలి. ఒక గాడికి, ఒక బండికి, ఒక రథానికి 2 చక్రాలలాగా కలిసిమెలిసి ప్రయాణం చేసిన నాడే గమ్యస్థానాన్ని చేరుకునేదానికి సాధ్యమవుతుంది. లేకపోతే సాధ్యం కాదు. అవుతుందా? సాధ్యం కాదు. అయితే ఈ జీవితంలో ఈ భార్యాభర్తల్లో ఈ కాలంలో చూస్తున్నాం కదా, ఆ పొందిక ఉందా, ఆ అన్యోన్యత ఉందా, ఆ ప్రేమ ఉందా, ఆ అనురాగం ఉందా? లేదు లేదు లేదు. మానవుడు ఈ రోజుల్లో తల్లిని ప్రేమిస్తున్నాడా, పూజిస్తున్నాడా? లేదు. ఎప్పుడో పండుగొస్తే పండుగ రోజులు మాత్రం తల్లికి నమస్కారం చేస్తారు. అయితే మహాత్ములు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మన దేశం యొక్క సంస్కృతి ఈ తత్వాన్ని చాటింది. ఏ దేశంలో ఇది దొరకలేదు. శిష్యుడు జ్ఞానాన్ని ఆర్జించిన తర్వాత గురువు దగ్గర సెలవు తీసుకుని పోయే సమయంలో మొట్టమొదటిగా చెప్పేవాట మాతృదేవోభవ, తల్లిని దేవతగా భావించి పూజించు నిన్ను, తర్వాత తండ్రిని, తర్వాత గురువును, తర్వాత అతిథిని దేవతలుగా భావించి పూజించు అని అన్నారు. చూపిస్తున్నామా? భార్య వచ్చిన తక్షణమే తల్లి తన స్థానాన్ని కోల్పోతుంది. ఒక పరిచారికగా ఇంటిలో పడి ఉంటుంది. మూలలో పడి ఉండమంటాడు తల్లిని. మాతృ స్వరూపి, దైవ స్వరూపి అయినటువంటి తల్లిని మూలలో పడి ఉండమంటాడు. ఎందుకు? భార్య. అమ్మ అల్లంగా మారుతుంది, బెల్లం బెల్లంగా మారుతుంది కాబట్టి దూషిస్తుంది. ఇది మన సంస్కృతి కాదు. ఏ సంస్కృతి చూడండి, ఖురాన్ షరీఫ్లో చూడండి, హదీసుల్లో చూడండి, స్వర్గం ఎక్కడ ఉందంటే తల్లిదండ్రుల పాదములలో ఉంది, దాన్ని ఆశ్రయించండి అని అంటారు. మన భారతదేశంలో తత్వశాస్త్రజ్ఞులు అదే మాట అంటారు, మాతృదేవోభవ అని అంటారు. అయితే ఎందుకు ఈ రీతిగా తల్లిని పూజించడం లేదు అంటే తల్లులు సరిగా ట్రైనింగ్ ఇవ్వడం లేదు అని చెప్పవచ్చు. ఈ కాలంలో చూడండి, భార్యను ఉద్యోగం చేస్తుంది, భర్త కూడా ఉద్యోగం చేస్తారు. పొద్దున్న 7 గంటలకు ఇద్దరు ప్రయాణం అవుతారు. మన పిల్లలకు ఎవరికి ఇస్తారు? పిల్లలు అంటే ఆయాల చేతిలోనో ఎవరో సర్వెంట్ చేతిలోనో పెట్టిపోతారు. రాత్రి వస్తారు, 7 గంటలకు వస్తారు, 7 గంటలకు 9 గంటలకు. ఇక బాంబే వంటి సిటీలో అయిపోయి తండ్రి కొడుకునే సరిగ్గా చూడు, కొడుకు తండ్రిని కూడా చూడు. పొద్దున్నే 4 గంటలు ట్రైన్ పెట్టుకోపోవాలి, మళ్ళీ రాత్రి లాస్ట్ ట్రైన్ దొరికేవారు ఇంటికి 10 గంటలకు వస్తాడు, పిల్లలు పడుకొని. ఇక సండే చూస్తామంటే ఏమో స్పెషల్ ఎంగేజ్మెంట్స్, ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్. కొడుకు తండ్రిని చూడు. పని మనిషి ఎత్తుకుని ఉంటాడు. ఎవడరా మీ నాయన అంటే వాడిని చూపిస్తాడు, వీడే మా అప్ప అంటే. వాళ్ళప్పని చూసింటే కదా, వాళ్ళప్ప చచ్చిపోతే కూడా ఏడ్చలేదు వాడు, ఆ పని మనిషి చేస్తే ఏడుస్తాడు. ఇక స్త్రీలంతా ఆఫీసులకు ప్రయాణం. ఇంటిని దిద్దే వాళ్ళు ఎవరు? ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. ఆ ఇంటిలో ఉంటే కదా అవి బయటికి పోతావు. ఎందుకు? ఒక జీతంతోనే జీవితం చెక్క చేసుకోవచ్చు. గవర్నమెంట్ వారు సరిగా ఆలోచన చేసి జీతం ఇచ్చింటారు. అయితే కోరికలు ఎక్కువ ఉన్నాయి కదా, మంచి మంచి బెడ్ కావాలంటారు, సోఫా సెట్ కావాలంటారు, మళ్ళీ టెలివిజన్ కావాలంటారు, టేప్ రికార్డర్ కావాలంటారు, ఇవి పట్టు చీరలు కావాలంటుంది. ఏమేమో ఈ కోరికలు తీర్చేవాళ్ళు 2 జీతాలు కావాలి. తర్వాత లంచం నేర్చుకోవాలి, లేకుంటే సాధ్యం కాదు. ఇక ఒక్కొక్కటి నేర్చుకోవాలి. ఈ రీతిగా ఒక ఆదర్శవంతమైనటువంటి తల్లి ఉండడం లేదు, ఒక ఉద్యోగిగా మారిపోయింది. అందుకే మమత తక్కువైపోతుంది. ఈ కాలంలో తల్లులు ఇంతమంది ఉన్నారు, తమ పిల్లలకు భక్తితో కూడినటువంటి కొన్ని కథలు గాని, కొన్ని పద్యాలు గాని నేర్పించినారా? పిల్లల్ని కాన్వెంట్ స్కూల్కి పంపుతారు. అక్కడ రామ లేదు, కృష్ణ లేదు, గోవింద లేదు, అల్లా లేదు, ఏడు లేదు. ఆ పిల్లోడు ఇంటికి వచ్చి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటే అబ్బాబాబాబా ఏం పాడుతుంది నా బిడ్డ, ఏం పాడుతాడు. అది ఆ ట్వింకిల్ ట్వింకిల్ అనేది ఏమి ఆనందం పొంగుతుంది. పొద్దున్న లేచిన తక్షణం మీ తండ్రికి నమస్కారం చెయ్యి, ఫోటోలో ఆ దేవునికి నమస్కారం చెయ్యి, నాకు నమస్కారం చెయ్యి. ఈ రీతిగా భావాలు చెప్తున్నామా? గర్భిణీ స్త్రీలు కూడా
చక్కటి మహాత్ముల యొక్క కథలు వినాలి. ఎందుకంటే కేవలం ఆహారం మాత్రమే పిల్లకి అందుతుంది అనుకోవచ్చు మీరు. భావాలు కూడా ప్రసారం అవుతాయి. తల్లి యొక్క భావాలు కూడా బిడ్డలో ప్రవేశం చేస్తున్నాయి పిండ రూపంలో ఉన్నప్పుడు. అది గమనించడం లేదు. ఈమె 9 నెలలు నిండింటుంది. అప్పుడు ఇప్పుడు కాన్పు అవుతుంటుంది. ఏమ్మా నీకు ఇష్టం ఏమి అంటే సినిమాకు వల్ల అంటుంది. చాలా బాగుందంటే ఆ సినిమా చూస్తుంది. కాన్పు అప్పుడు ఇప్పుడు అవుతుంటుంది, సినిమా పోతుంది. సినిమా మోజు, టెలివిజన్ మోజు. పుట్టే బిడ్డలు కూడా సినిమా బిడ్డలు, టెలివిజన్ బిడ్డలు. కొంతమంది అమ్మగారులు సినిమా హాల్లోనే కానిపోతారు. అక్కడ పోయి మొత్తుకుంటుంది, అక్కడే కానిపోతుంది, అక్కడే తిరగట్టి అట్లా కూడా నడుస్తాయి. ఇంకా కొంతమంది అమ్మగారులు ఉన్నారు. ఇది ఘటన, ఇది జరిగినటువంటి సంఘటన చూడండి. ఒక స్త్రీ బిఏ పాస్ అయింది, మెథడ్లు పాస్ అయింది, అయ్యింది. భర్త కూడా పెద్ద ఆఫీసర్. సినిమా మోజు ఎక్కువైంది. ప్రతి వారము ఆ దేవాలయం అయిపోయింది, దాన్ని దర్శించే తీరాలి. ప్రతి వారం పోయేది. ఒక సంవత్సరం పిల్లవాడు ఉండేవాడు. ఎప్పుడు ఏడ్చేవాడు. ఏం సెకండ్ షో పోతుండే. వాడు మొత్తుకునేవాడు. పాపం ఇక్కడ ఎలా వస్తుంది అని మొత్తుకుంటున్నాడు. ఏం ఒకవేళ బేజారైపోయాడు. ఎప్పుడైనా పోనీ ఇట్లే మొత్తుకుంటాడు. వీడికి ఎట్లా దీని పరిష్కారం ఏమి? బాగా చదువుకునేది కదా, బాగా ఆలోచించేసి ఏం పరిష్కారం. సరే, వీడు గలాబా చేయకోకుండా ఉండాలంటే ఒక ప్లాన్ వేసింది పాపం ఆ తల్లి. ఆదర్శయుతమైన తల్లి. వానికి స్లీపింగ్ టాబ్లెట్ వేసింది. సెకండ్ షో పోసే ముందు స్లీపింగ్ టాబ్లెట్ వేసింది. వాళ్ళు అనుకుంటారు కదా అని. మళ్ళా వాడు మధ్యలో లేచి ఒంటికి చేస్తాడు, చాలా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి వాడు ఒంటికి చేసే స్థానానికి దారంతో కట్టింది. లింగానికి దారం కట్టింది. సామాన్యురాలు కాదు, గ్రాడ్యుయేట్ అని బిఏ పాస్ అయింది. సినిమాకి తీసిపోయింది. వాడేం హాయిగా పండుకున్నాడు. ఒక రీతిగా టాబ్లెట్ పడింది, ఇంకొక రీతిగా కట్టినారు, దారం కట్టారు, హాయిగా ఉంది. సరే, సినిమా ఆనందం అయిపోయింది. ఎలాంటి డిస్టర్బ్ చేయలేదు. 4-5 గంటలప్పుడు ఏడ్చేదాన్ని ప్రారంభం చేసి మొత్తుకుంటున్నాడు. ఈమె కదా ఐడియా రాలేదు, దారం కట్టినానని. ఎందుకు పిల్లోడు ఏడుస్తున్నాడు. బయట అంతా తీసిపోయి వెన్నెల్లో చూపించి, అక్కడ చంద్రుడు చూపించి, ఇంద్రుడు చూపించి, అది చూపించి, ఇది ఏడొద్దురా ఏమేమో సినిమా పాటలు పాడావని పైన. ఏం పాడినా వాడు వినలేదు, ఏడుస్తూనే ఉన్నాడు. ఉదయం అయిపోయాయి కదా, 8, 10, 12 ఏమేమో ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ మర్చిపోయింది. తర్వాత లేట్గా జ్ఞాపకం వచ్చి డాక్టర్ దగ్గర తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఫోన్ చేసి డాక్టర్ని పిలిపించింది. డాక్టర్ వచ్చి అంత పరీక్ష చేసి చూస్తే ఇక్కడ దారం కట్టబడింది. ఏమ్మా ఎవరు దారం కట్టినారు? అయ్యయ్యో సార్ మర్చిపోయింది, నేనే డాక్టర్ గారు కట్టాను. అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆ దారం విప్పాడు. అది చూస్తే చాలా ట్రబుల్ అయింది. కిడ్నీ బర్స్ట్ అయిపోయింది. వాడు చచ్చిపోయాడు. నా సోదరి మందులకు, నా పిల్లలకు సినిమా మోజు ఉంటుంది చూడండి. కేవలం విద్యావంతుల్లో కాదు, పల్లెటూరులో కూడా ఇది ప్రాకిపోయింది. సినిమా అంటే ఎగిరిపోయి ఏమైనా పనులు విడిచిపోయి సినిమా మాత్రం విడిచలేదంట. ఇంకా నేను అక్కడ ఉదయ నరసింహుల్లో ఉద్యోగం చేస్తుంది. ఇద్దరు బాగా చక్కగా ఉండి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా సంతోషం. అయితే ఒక రోజు ఏమైంది, వాళ్ళ అప్ప తద్దినమంట ఆ టీచర్, వాళ్ళ నాయనదేమో కార్యం ఉంది ఆ రోజు. ఈమె స్నేహితులంతా వచ్చినారు. అది ఇది మాట్లాడి సాయంత్రం సినిమా పోదామని మాట్లాడు. ఫస్ట్ షో సినిమా పోదాం. తర్వాత పంపించేసింది. భర్త వచ్చాడు. ఏమండి ఈరోజు 6 o'clock నేను పిక్చర్ పోతాను, ఇంటి దగ్గర ఉండండి, కావలి కష్టం పడిండి అని అనుకుంటున్నాను. అయ్యో ఈ రోజు మా తండ్రి గారి కార్యం ఉంది కదా, రేపు పొద్దులే, ఈ పొద్దు ఏం పోతావు, నా ప్రామిస్ చేసిన నేను మాత్రం తప్పలేదు, పోయే తీరాలి. మా తండ్రి కార్యం ఉంది, నువ్వేం ఇట్లు చేస్తున్నావు అంటే, మీ తండ్రి గారు మీరు చేసుకోండి, మీ కార్యం మీరు, నా కార్యం నేను చేసుకుంటాను. సినిమా చూసొస్తానా, అందులో మీ తండ్రి కార్యం ముగించి. కోపం వచ్చింది ఇద్దరికి. మాట పెరిగింది. నీవెంతంటే నీవెంత, ఈ అమ్మ సంపాదిస్తుంది, వాడు సంపాదిస్తుంది, నీ బేసిక్ ఎంత ఇట్లా వచ్చింది. నీకు 1000 రూపాయలు బేసిక్ అంటే నాకు 1200 బేసిక్, నేనేం తక్కువ నీకంటే. ఎంత అన్యోన్యత, ఎంత ప్రేమ, ఎంత అనురాగం చూడండి. చివరికి ఎంత దాకా పోయింది ఇది అంటే విడాకుల వరకు వచ్చి తక్షణం ఒక వారం లోపల నీవు నాకు వద్దు అని చెప్పేసి, నువ్వు నా భర్త కాదు. ఇది భారతదేశంలో జరుగుతుంది. ఏ స్త్రీ అయితే భారతదేశంలో పతిని ప్రత్యక్ష దైవంగా భావిస్తూ ఉండేదో, భర్తను దైవంగా భావిస్తూ ఉండేదో, అటువంటి స్త్రీ ఈ రోజుల్లో నా దేశంలో ఈ రీతిగా అన్యాయానికి, అక్రమానికి పాల్పడింది అంటే దీనికి కారణమేమి? నాగరికత.
నాగరికత వ్యామోహమే దీనికి కారణం. విడాకులు ఇచ్చేసింది, విచ్చల విడిగా తిరుగుతూ. భారతదేశం యొక్క స్త్రీ, చదువుకున్న స్త్రీ, విద్యావంతురాలు, గుణవంతురాలు, బుద్ధిమంతురాలు అని అంటున్నాం. ఆమె కథ ఈ రీతిగా ఉంది. ఎంతమంది లేరు ఆ రీతి? భర్తలను ఎగతాళి చేసి మాట్లాడే స్త్రీలు ఎంతమంది లేరు? భర్తలను దూషించే స్త్రీలు ఎంతమంది లేరు? ఒక్క చదువుకున్న వాళ్ళలో మాత్రమే కాదు, పల్లెటూరుల్లో కూడా ఈ రీతిగానే ఉంది. ఎందుకు ఇది? ఎందుకు? నాగరికత పెరిగింది కాబట్టి, తమ యొక్క విద్యుత్ ధర్మాలను మరిచిపోతున్నారు కాబట్టి, తమ దేశం యొక్క సంస్కృతిని మట్టిపాలు చేస్తున్నారు కాబట్టి, మనం ఏ దేశంలో పుట్టినామో, ఈ దేశం యొక్క పవిత్రత ఏమి అనేది మరిచిపోతున్నాము కాబట్టి ఇన్ని అనర్థాలకు కారణమైపోతుంది ఈ దేశం. ఈ దేశానికి భవిష్యత్తు ఉందా? ఈ దేశం బాగుపడుతుందా? ఒకనాడు మహాత్ములతో కూడినటువంటి మహాత్ముల పాద ధూళితో గెలిచిన ఈ దేశంలో రాక్షసులు, క్రూరులు, పైశాచిక వృత్తిని చేస్తున్నారంటే ఏమిటి దీనికి కారణం? ఏమిటి కారణం? పనికి రానటువంటి నాగరికత. ఈ రోజు నా దేశంలోని ఒక తల్లి, నా దేశంలోని సోదరి తలపై చెరుగేసుకుని పారాడుతుందే, తన పంపిటం తలపై వేసుకుంటుందా, విచ్చల విడిగా ప్రయాణం చేస్తుంది. స్త్రీ బయటికి వచ్చింది అంటే తల వంచుకుని పారాడాలి. అయితే నా సోదరి లక్ష్య పెట్టుందే, నైతిక మార్గంలో ఉందా? పరా పురుషుని దగ్గర విచ్చల విడిగా మాట్లాడుతూ ఉంది, నవ్వుతూ మాట్లాడుతుంది, కేరింతలు కొడుతూ ఉంది. నా స్త్రీ ఈ దేశంలోని నా స్త్రీ లక్షణమా ఇది? వివేకానందుడు పరదేశంలో పోయి అమెరికా దేశంలో నా దేశంలోని స్త్రీ వంటి స్త్రీని ఒక్క స్త్రీని మీ దేశంలో చూపిస్తారని ఛాలెంజ్ చేశాడు ఆ రోజు. అదే వివేకానందుడు ఈ రోజు పుట్టింది ఏం చేస్తాడు? కొంచెం ఆలోచించి. భర్తను ఒక పని మనిషిగా చేసుకున్నారు. ఒకసారి నేను బెంగళూరులో చూశాను. అకస్మాత్తు బస్టాండ్ నుంచి వస్తున్నాను, ఒక ఆమె పెదవులకు బాగా లిప్స్టిక్ కొట్టింది, కూలింగ్ గ్లాసులు పెట్టుకునేది, చేతిలో వ్యానిటీ బ్యాగ్ తిప్పుతూ ఉంది. ఏ రీతి కత్తి ఏ రీతిగా తిప్పుతారో ఆ రీతిగా తిప్పుతూ ఉంది. ముందు సాగిపోతూ ఉంది. వెనుక ఎవడు వస్తున్నాడు, భర్త అనేవాడు పొడుగ్గా ఉన్నాడు. ఎడమ చేతిలో పిల్లని ఎత్తుకున్నాడు, పెద్ద బ్యాగ్ వేసుకున్నాడు. నిజానికి కుడి వేలుకి ఒక పాప పట్టుకున్నాడు, ఆ పాప కుడి చేతి వేలుకి ఇంకొక పాప పట్టుకుని ఈ రీతిలో వీడు వస్తున్నాడు. ఆమె ముందు బ్యాగ్ తిప్పుకుంటూ పోతుంది. బెంగళూరులోనే నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను, మా దేశంలో ఇటువంటి స్త్రీలు ఉన్నారప్ప అని. ఒక పండ్ల అంగడి దగ్గర నిలబడిందా, ఏంట్రీ బేగ్ బందే అంటాం, త్వరగా రా మొగడా బిరిని రా అంటాం. వాడు గిరిగిరిగిరి ఇట్లా వస్తున్నాడు, ఇక్కడే ఎత్తుకున్నాడు, ఇక్కడే ఎత్తుకున్నాడు, బాగా ఎనుకొచ్చి ఏనాಯ್ತು ಏನು అంటున్నాడు. ಅಲ್ಲಿ ಹಣ್ಣುಗಳಿದಾವೆ ಹೆಂಗ್ ಕೇಳ್ರಿ కేజీ ಅಂತ, పండ్లున్నాయి ఎట్లా అడుగు. వాడు అట్లే పోయి ఎట్లా పండ్లు ఈ 7 అని నేను అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నాకు వింతగా కనబడింది. వాడు మళ్ళా పారొచ్చి ₹7 అంతే అంటుంది. ఆడసురంగా ఉంది, ₹7 అంతే. ఆమె ఆ వ్యానిటీ అంటే అహంకారం, ఆమెలో అహంకారం నిండింది కాబట్టి ఆ బ్యాగ్ తీసి ₹7 ₹10 నోటే ఇచ్చింది. బొంబర్ వాడు తీసుకున్నాడు. నేను బ్యాగ్లో లాక్కోళ్ళి ఆ బ్యాగ్లో వేసుకున్నాను, వాడు వేసుకున్నాడు. ఈ రీతిగా స్త్రీ. అందుకే మగవాడిని ఇంగ్లీష్ లో హస్బెండ్ అన్నారు. వాళ్ళు స్త్రీలు భర్తలను బెండ్ చేస్తున్నారు కాబట్టి హస్బెండ్ అన్నారు. ఇంటికి పోయే లోపల దీని బాడీ అంతా బెండ్ అయిపోతుంది. ఇక్కడ పిల్లోడు ఆ సంచి నిండా పండ్లు అవి, అక్కడ పిల్ల పోలోలో బెండ్ అయ్యే అవుతాడు. చక్కగా పేరు పెట్టాడు హస్బెండ్. ఈ స్త్రీలలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయంటే వివాదశీలం, స్వయమర్థ చోరిణీం, పరానుకూలం, పరిహాస భాషిణీం, అగ్రాసినీం, అన్యగృహ ప్రవేశనీం, త్యజంతి భార్యం దశపుత్ర మాతరం. ఇది అవలక్షణాలు. ఇవి వివాదశీలం, ఎప్పుడు కొట్లాడే పెళ్ళామంట, ఎప్పుడు కొట్లాడేది. ఎస్ అంటే నో అంట, నో అంటే ఎస్. ఇటువంటి వాళ్ళు ఎంతమంది లేరు, దండిగా ఉన్నారు. మీరంతా చాలా కోపంగా చూస్తున్నారు నా వైపు చూస్తున్నారు. క్షమించాల, సత్యం చెప్తున్నాను. క్రిందికి దిగాను స్వామి, మీ పని చూస్తాము, మీ పని చేస్తామంటున్నాం.
వివాదశీలం స్వయమర్థ చోరిని. సొంత ధనాన్ని దొంగతనం చేసే స్త్రీలు ఉన్నారంట. అంటే ఏం చేస్తారు పాపం దొంగతనం చేసేవారు? అక్కడే ఇక్కడ ఎటువంటి పుట్టింటి కొంతనికి ఏం చేయరు. దానికి స్వయమర్థ చోరిని అని. పరానుకూలం పరులకు అనుకూలంగా మాట్లాడుతుంది. భర్త ఎదురు ఉన్నప్పటికీ కూడా పరపురుషునికి అనుకూలంగా మాట్లాడే స్త్రీలు ఉన్నారు. ఇత్యాది. పరిహాస భాషిని ఎప్పుడూ నవ్వుకుంటూ మాట్లాడుతుంది స్త్రీ. డేంజర్ అని అర్థం. తల వంచి మాట్లాడాలి స్త్రీ. పరపురుషుని కన్నులలో కన్నులు పెట్టి చూసినటువంటి స్త్రీ రాక్షసి అని. ఒక్క భర్తను తప్ప కన్నుల్లో కన్ను పెట్టి చూడకూడదు స్త్రీ. అటువంటి ఆదర్శాలు మన దేశంలో పాటించేవాళ్ళు. స్త్రీనే కాదు, లక్ష్మణుడు రామాయణంలో చూడండి, సీతాదేవి ముఖమే చూడలేదంటే కాళ్ళు మాత్రం చూసేవాడంట. ఈ కాలంలో స్త్రీలు ఉన్నారు, ఏమపా చూసి మాట్లాడు, తల వంచి మాట్లాడాలా, తల మీద చెరిగేస్తుంది. పరిహాస భాషని. అన్యగృహ ప్రవేశని. భర్త ఆఫీసు పోయిన తర్వాత అథవా లేకుంటే పొలానికో వ్యాపారానికో పోయిన తక్షణం ఈమె ఇల్లు తిరుగుతుందంట. ఆ రామమ్మ, భీమమ్మ, సోమమ్మ, లక్ష్మమ్మ అట్లా ఎట్లా ఏం మాటలు లేవు. వాళ్ళింట్లో ఎట్లా, వీళ్ళింట్లో ఎట్లా, వాడి ఇట్లా అలా ఇట్లా ఇవే మాటలే. లేకపోతే ఇంకో గృహం ఉంది వాళ్ళ, సినిమా గృహం. అన్య గృహం అంటే అదే అన్యగృహ ప్రవేశని. ఇటువంటి లక్షణాలతో కూడిన రాక్షసి అంటే త్యజంతి భార్యం దశపుత్ర మాతరం. ఇటువంటి స్త్రీలకు 10 మంది పిల్లలు ఉన్నప్పటికీ విడిచిపెట్టేసేయండి. ఎందుకంటే నరకం అది. ఆ నరకంలో పడవద్దు, విడిచిపెట్టు. లేరా ఇటువంటి స్త్రీలు? లేరా? ఎటువంటి రీతిగా ఉండాలి స్త్రీ? కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేతు రంభ ధర్మానుసారి క్షమయా ధరిత్రి షడ్గుణ్య భార్య కులముద్ధరంతి అని అంటారు. కార్యేషు దాసి, ఇంటి పనులు చేసే దాంట్లో దాసి రీతిగా చేయాలి పనులు. మీరేం చేస్తారు? పని వాళ్ళని పెట్టుకొని చేయిస్తారు. అది బాగా తోమో, బాగా ఉదుకో, అయ్యి మీరు దాసిగా మారాలి. నేను పెద్ద ఆఫీసర్ భార్యను, నేను పెద్ద కలెక్టర్ భార్యను, నేను పని చేయవు, తప్పదు. నీ ఇంటి పని నీవు చక్కదిద్దుకో, నీవు చేయి. కార్యేషు దాసి కరణేషు మంత్రి. ఇంటి విషయాలలో భర్తకు మంత్రి రీతిగా తోడబడు అంటారు. భోజ్యేషు మాత. అన్నము తినిపించే సమయంలో తల్లి ఏ రీతిగా బుజ్జగించి కుమారుని తినిపిస్తుందో భర్తను ఆ రీతిగా తినిపియాలి. ఈ కాలంలో ఆడవాళ్ళు ఉన్నారు, అక్కడ పొయ్యి మీద నుంచి కింద దింపిన తక్షణం తట్లేసుకొని తింటారు. అది తిన్న తర్వాత అది బయటకు వస్తుంది. తర్వాత భర్త విధించాలి. శయనేతు రంభ. శయనాగృహంలో రంభలాగా సుఖాన్ని ఇవ్వు. ధర్మానుసారి. ధార్మిక విషయంలో నీడ కైవడి, నీడ మాదిరిగా భర్తను అనుసరించు. క్షమయాధరిత్రి. ఓపును భూమి రీతిగా తొక్కినా కొట్టినా ఏ రీతిగా మాట్లాడకుండా భూమి ఉంటుందో ఆ రీతిగా అత్తమామలు ఏమన్నా, బావమరువులు ఏమి తిట్టినా, తోడి కోడళ్ళు విమర్శించిన ఓర్పు సహనము మీలో రాని అని అంటారు. ఇటువంటి లక్షణాలతో కూడినటువంటి స్త్రీ ఎవరైనా సరే, ఏ జాతిలో ఉన్నా సరే సాష్టాంగ నమస్కారం చేయమంటాడు, తప్పలేదు. నీతితరాలు, ఆదర్శవతి, సద్గృహిణి కాబట్టి సాష్టాంగ నమస్కారం. అటువంటి స్త్రీలు ఉన్నారా? చాలా తక్కువ. ఇక మగవీరులు ఎట్లున్నారు ఈ సమాజంలో? వాళ్ళు చాలా బాగున్నారు. ఆడవాళ్ళు చెప్తే ఇంతవరకు చెప్తే, మగవాళ్ళు ఒక 2 నిమిషాలు చెప్తాను. తన అన్నదమ్ములను, బంధు బాంధవులను, తల్లిదండ్రులను, తన వాతావరణమును, తన ఆప్తులను వదిలిపెట్టి భర్తను నమ్మి ప్రాంతము కాని ప్రాంతానికి, దేశము కాని దేశానికి ఒక స్త్రీ వచ్చేది. ఎందుకు? భర్తను నమ్ముకుని వచ్చేది. ఆమెను ఆదరించాలి, పోషించాలి, అనునయ వాక్యాలతో సమాధానం చెప్పాలి. భర్త యొక్క ఆద్య కర్తవ్యం. వచ్చిన తర్వాతనే నేను చెప్పినట్టు వినాలంటే సాధ్యం కాదు. వాతావరణము కొత్త వాతావరణం ఉంటుంది. ఒక 6 నెలలు, 1 సంవత్సరం అవుతుంది. అంతవరకు సాధ్యం కాదు. అవి ఏవైనా చిన్నగా లోపదోషాలు చేసినప్పటికీ బుజ్జగించి సవరించేదానికి ప్రయత్నం చేయాలి మగవాడు. ఈరోజు చేస్తున్నాడా? ఆఫీసుకు 5 గంటలకు పోతారు మగవీరులు. ఇంటికి ఎంతసేపుకి వస్తారు? ఇంటి దగ్గర కార్చుకొని ఉంటుంది. నా భర్త వస్తాడు, వానికి కాఫీ ఇవ్వాలి, వానికి భోజనం పెట్టాలి, పంచ కాచుకుని కూర్చుంటుంది. వీడు బాగా ఆఫీస్ నుంచి నేరుగా పోతాడు ఎక్కడకు? క్లబ్లకు పోతాడు.
ఎక్కడికి పోడు, క్లబ్లకు పోతాడు, ఆనందంగా గడుపుతాడు, ఇసుపెట్టాకలు ఆనందంగా తాగుతాడు, సంతోషంగా తాగుతాడు. ఏమేంటి కంపెనీ షేక్ అంటాడు, కంపెనీ షేక్ అంటాడు. ఏం కంపెనీ, ఏం తాగుతాడు, చందనాలాడి 12 గంటలకు వస్తాడు. ఆ సాధ్వి, ఆ గృహిణి, ఆ తల్లి అంతవరకు కాసి కాసి విసిగెత్తిపోయింది. 12 గంటలకు వస్తాడు మగరాయుడు, బాగా తాగి వస్తాడు. విజ్జగించే వాళ్ళు ఎవరు? ఆ తల్లిని మంచి మాటలు పలికే వాళ్ళు ఎవరు? వచ్చి మరలా చీదరించుకుంటాడు. బుద్ధి లేదు నీకు, తిని పడుకోకూడదా, ఎప్పుడైనా వస్తాను నేను. ఈ రోజుల్లో మగవాళ్ళు ఈ రీతిగా ఉన్నారు. మగవాడు తన భార్య మాత్రం సీతలాగా ఉండాలి అని అంటాడు, వీడు మాత్రం రావణాసురుడు అని అంటాడు. భార్య పరపురుషుని చూస్తే వీనికి కోపం వస్తుంది. వీడు ఆ ఊర్లో ఉండే పరస్త్రీలంతా చెడు దృష్టితో చూస్తుంటాడు. ఇది పర్వాలేదా, ఏమంటే మీసాలున్నా నేను మగవాడు అంటాడు. నువ్వు బానిసలాగా ఇంటిలో కుక్కిన పేనులాగా పడి ఉండాలి. ఆమె తప్పు చేస్తే ఏమైనా చిన్న దోషం చేసినా పెద్ద తప్పుగా చేస్తాడు. వీడు చేయరాని పనులు చేస్తుంటాడు, పర్వాలేదు, అంత మాఫీ అంటాడు. ఇంకా మగవాళ్ళు ఎటువంటి రీతిగా ఉన్నారు అంటే, భార్యను గుణవతి శీలవతి అని ఒకడు పిలుస్తున్నాడు. గుణవతి శీలవతి, గుణవతి శీలవతి, ఓర్పు ఉండాలి ఓర్పు ఉండాలి అంట. వాడు ఏమే ఇక్కడ రా పిలిచి బాగా సిగరెట్ తాగుతాడు, ఇది చేయి చూపి అంటాడు. సిగరెట్ తాగి తాగి ఆ సిగరెట్ ఆమె చేయి మీద పెడతాడు. బాధతో అమ్మా అప్ప అనకూడదంట, బుద్ధిలో ఓపిక లేదంట. ఈ రీతిగా పరీక్ష చేస్తున్నాడు భార్య. ఇంకా ఒకడు ఉన్నాడు, ఇది కథలు కాదు, ఇది నిజమైన సంఘటనలు. ఇంకా ఒకడు భార్యను పిలిచినాడు, ఆమె ఏమో పనిలో ఉంది, లేటుగా వచ్చింది, ఆలస్యంగా. నేను పిలిస్తే రాలేదు, నీకు బుద్ధి ఉందా లేదా? పెద్ద కుమారుని పిలిచినట్టు, రాయడా పట్టుకో, దీని చేతులు పట్టుకొని చెప్పి చేతులు లాగినారు, ఈ రీతిగా పెట్టినారు ఒక బెల్ల పైన. వాడు బూట్లు వేసుకున్నాడు, ఆమె కాళ్ళ మీద పారాడు. కాళ్ళ గాజులు ఉన్నాయి, గాజులంతా శరీరానికి చొచ్చుకుని పోయి రక్తం అంతా వచ్చింది. వాడు మీషంపై చేస్తున్నాడు. భార్య చెప్పిన వాటిని లేకుంటే ఇదే శిక్ష నీకు. అబ్బా, ఇటువంటి మగవీరులో ఉన్నారు. అన్యోన్యత ఎప్పుడు ఏర్పడుతుంది, అనురాగం ఎప్పుడు వెళ్ళి విరుస్తుంది, సాంసారిక జీవితం ఎప్పుడు ఆనందమయమవుతుంది. ఇద్దరి హృదయాలు కలిసిపోయిన నాడు, ఇద్దరు ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకున్న నాడు వాళ్ళు అన్యోన్యత వస్తుంది, ఆ ప్రేమ వస్తుంది. ఆఫీసు విడిచిన తక్షణం, పని ముగిసిన తక్షణం ఇంటికి పో, భార్యతో చక్కగా మాట్లాడు, స్త్రీని గౌరవించు. ఏ దేశంలో స్త్రీకి గౌరవం లేదో, ఏ దేశంలో స్త్రీకి ఆదరణ లభించదో ఆ దేశం ముందంజ వేసేదానికి సాధ్యమే కాదు. ఎందుకంటే స్త్రీకి ఎటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఉంది. స్త్రీలో 3 లక్షణాలు ఉన్నాయి. సా తా రా అన్నటువంటి 3 అక్షరాలు కూడితేనే స్త్రీ అవుతుంది. అంటే 3 గుణాలు ఇవి. సా అంటే సత్వగుణం, తా అంటే తమో గుణం, రా అంటే రజోగుణం. ఈ 3 గుణాలు కూడితేనే స్త్రీ అవుతుంది. వెనకటి కాలంలో సత్వగుణం అభివృద్ధి చెంది ఉండే, ఈ కాలంలో మిగిలిన 2 గుణాలు అభివృద్ధి చెందినాయి. సత్వగుణం మంటగలిసిపోయింది కాబట్టి స్త్రీలు రాక్షసులుగా మారిపోతున్నారు. దీని కారణం ఎవరు? మగవారే కారణం. ఒకరికొకరు కారణం అయిపోతుంది. వీళ్ళు గౌరవిస్తున్నామా? పూజ్యతాభావంతో చూస్తున్నామా? ఆదరిస్తున్నామా? లేదు. ఎందుకు ఇది లేదు అంటే, పెళ్లి సందర్భంలో మగవాడు అమ్ముడు పోతున్నాడు కాబట్టి. ఆడది కొంటుంది మగవాడిని పెళ్లి సందర్భంలో విలువ గట్టి. బజార్లో ఎలా వేస్తారు వీళ్ళు, పబ్లిక్ రోడ్లో నిలబడి ఎలా ఎట్లేస్తారో వాడిని ఎలా వేస్తారు. పిల్లలు కలిగినటువంటి తండ్రులు ఏలం పాట పాడతారు. 10,000 రెండవసారి 10,000, మూడవసారి 10,000, నెల 12,000 అంటారు. వాని కొంటారు. కట్నము అనేటువంటి విషయం మధ్యలో తీసుకువచ్చి వాడిని కొంటారు. ఆమె డబ్బు ఇచ్చినా లొంగి ఉంటుందా? ఊరికి తీసుకుందా పెండ్లి? భయ పెళ్ళి 10,000, ఇదంతా బంగారం మీ తాతదే, మీ అప్పదే, నేను తీసుకువచ్చినాను మాట్లాడుతుంది. ఆ ప్రేమ అక్కడే ఎగిరిపోతుంది. కేవలం విద్య లేనటువంటి వాళ్ళే ఈ డబ్బుకు సస్తున్నారా అంటే, విద్యావంతులు, గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, ట్రాక్టర్లు నడిపేవాడు, లాయర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు పెళ్లి విషయం వచ్చే సమయానికి రేట్ ఎంత అని మాట్లాడతారు. అన్ని విషయాలు అమ్మాయి చక్కగా ఉంది అంతా మాట్లాడతారు. ఇంటితనము తర్వాత విషయాలు మాట్లాడాలండి. ముఖ్యమైన విషయాలు ఏమి, వాళ్ళు ఎంత ఫిక్స్ చేసిన రేటు,
ఇది సమాజంలో ఉంది. ఇది సమాజానికి పెట్టినటువంటి కుళ్ళు. ఇది దీన్ని నాశనం చేయాలి. ఎవరు చేయాలి? విద్యావంతులే చేయాలి. అయితే విద్యావంతులే ఈ అధపతనానికి పడిపోయినారు, కింద పడిపోయినారు. ఎందుకు? డబ్బు 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 కోరికలు పెంచుకుంటున్నారు కదా. పెళ్లి ఎంతగా స్కూటర్ కావాలంటారు, మోటార్ కావాలంటారు, ట్రాక్టర్ కావాలంటారు, సైకిల్ కావాలి, ఏడేదో కోరిక రాచి రంపాన పెడుతున్నాడు. పెళ్లైన తక్షణం 1 సంవత్సరంలో స్కూటర్ తెస్తావా, పుట్టినింటికి పోతావా కండిషన్ లేదు. ఆమె ప్రేమగా చూస్తుంది నిన్ను. నిన్ను చూసిన తక్షణం ఒక రాక్షసుడు అనుకుంది, ఒక పిశాచి అనుకుంటుంది, ఒక భూతం అనుకుంటుంది. నిన్ను ప్రేమించదు, నిన్ను పూజించదు, నిన్ను ఆదరించదు. బయట ఏమో నటన చేయొచ్చు కానీ హృదయంలో ఆవిడ పరిశోధన చేసి ఎవరైనా చూస్తే నిన్ను అసహించుకుంటుంది, నిన్ను ద్వేషిస్తుంది. సత్యం ఇది. కాబట్టి అమ్ముడు పోకండి, సాధ్యమైనంత వరకు అమ్ముడు పోకండి. మా శిష్యుల్లో ఇదే రీతిగా పెళ్లిళ్ళు చేస్తున్నాను నేను. సూర్యనారాయణ శెట్టి గారు ఉన్నారు, ఆయన కుమారునికి నాకు తెలిసినంత వరకు మళ్ళా వారికి ఎంత ఇస్తుంటారో ఏమో 30,000 వరకు రేట్ వచ్చింది. 30,000. ఆయన తండ్రి గారు వచ్చి నాకు అడిగి, స్వామి ఏమి ఆజ్ఞ, మా మార్గం ఇట్లుంది, దానిపైన మీ ఇష్టం, బలవంతమేం లేదు, దానిపైన మీ ఇష్టం, మీ ఆజ్ఞ శిరోధార్యం స్వామి ముట్టని చేసుకున్నారు. ఏమీ తీసుకోలేదు, బట్టలు కూడా వీళ్ళబెట్టలేదు. నాలో ఎంత ఆనందమైందంటే చెప్పడానంత ఆనందం, సంతోషం. అదే గోవిందరాజులని అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, వానికి కూడా అదే చెప్పాను. వాన్ రేటు కూడా జోరుగా ఉంది. స్వామి ఏమి అంటే, ఇంకేనాయన వద్దు, స్త్రీ డబ్బును ఆశించవద్దు తప్ప, నీకు పరమాత్ముడు ఇస్తాడు, గురువు అనుగ్రహం చేస్తాడు, ఎక్కడైనా సంపాదిస్తాను, బాధపడవద్దు. నేనే ముట్టలేదంటే నీకెందుకురా ముట్టావు, నా మార్గంలో ఉన్నావు. చాలా సంతోషం సార్. ఆయన అట్లే చేసుకున్నాడు. వెంకటేశ్వరు సూర్యనారాయణ శెట్టి గారు అల్లుడే, ఆయన శిష్యుడైనా. ఆయన అడిగాడు, స్వామి అంతేనప్ప, ఒకే రూలే ఒకే నియమం, నేను బలవంతం చేయను, దానిపై నీ ఇష్టం, నేను తీసుకోవాలి స్వామి అంటే చాలా సంతోషం. తీసుకోను, చాలా 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 సంతోషం. నీకు విడిచిపెట్టేశాను, నీ ఇష్టం. వాళ్ళు తీసుకోలేదు, హాయిగానే ఉన్నారు. ఆ అన్యోన్యత ఉంది, ఆ ప్రేమ ఉంది, ఆ అనురాగం ఉంది, కలిసిమెలిసి హాయిగా జీవనం సాగిస్తున్నారు. ఆ డబ్బు తీసుకుంటూ ఉంటుండే అట్లే పోతుంది, ఎట్లా వచ్చింది అట్లే పోతుంది. లక్ష్మి చంచలం. లక్ష్మి ఒక వేష్య ఉన్నట్లు అని అంటారు చూడండి. ఒక నోటు పట్టుకొని అంటాడు, అబ్బబ్బా ఈ నోటు నాదే 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 అంటాడు. అయితే ఆ 100 రూపాయల నోట్ అంటుంది, వీడు ఎంత వివేకిరా, ఎంత మూర్ఖుడు వీడు, ఇంతవరకు ఎన్ని చేతుల్లో తిరిగి వచ్చాను నేను, వీని చేతిలో శాశ్వతంగా ఉంటానా? చంచలం నా స్వభావం. ఈ రోజు వీని చేతిలో ఉంటాను, రేపు వెళ్ళిపోతాను. అయితే వీడంటాడు ఈ 100 రూపాయల నోట్ నాది 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 అంటాడు. ఆ డబ్బు, ఆ ధనం వేశ్య లాంటిది, ఒక చోట ఉండదు. 100 రూపాయల నోటు మళ్ళా వెళ్ళిపోతుంది, పొద్దున్నో రేపో మాపో ఎప్పుడో వెళ్ళిపోతుందో. ఆ రీతిగా ప్రయాణం అవుతూ ఉంటుంది. కాబట్టి ధనం శాశ్వతం కాదు, గుణం శాశ్వతం, నీతి శాశ్వతం. అందుకే నీతియుతమైనటువంటి జీవితాన్ని నడపండి నడపండి అని అంటారు మహాత్ములు.